బేలమండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ ఎంపీడీఓతో కలిసి పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వంటగది పరిసరాలను పరిశీలించారు. ప్రధాన ఉపాధ్యాయులు రంగన్నను పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ట్రాన్స్ఫర్ పనిచేయకపోవడంతో విద్యుత్ సమస్య ఉందని, దీని మూలంగా నీరు లేక పిల్లలకు స్నానం కాలకృత్యాలకు తీవ్ర ఇబ్బందులుగా ఉన్నాయన్నారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తారన్నారు. అప్పటి వరకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీళ్లను సరఫరా చేయాలని సూచించారు. డ్రైడేలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు బేలాలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను సందర్శించడం జరిగింది. రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా స్కూల్ ప్రిమిసెస్లో వాటర్ నిల్వ ఉంచడం కూడా గమనించడం జరిగింది. రాత్రి నిన్న సాయంత్రం కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వలన కరెంట్ సప్లై కూడా లేకుండా పోయింది. దీని ద్వారా ఈరోజు వాటర్ కూడా బోర్వెల్ సప్లై లేకపోవడం వలన గ్రామ పంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా నీటి సప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా అత్యవసరంగా అవసరం ఉంది. అది కూడా అధికారులకు మేము ప్రపోజల్ పంపించడం జరిగింది. తర్వాత ఈ కరెంటు విషయమై ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. ఈ మధ్యాహ్నం లోపల కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసినారు. కాబట్టి కరెంట్ సప్లై అయితే వాటర్ ప్రాబ్లం కూడా పోతుంది. ఇంకా ఇక్కడ స్కూల్ ప్రిమిసెస్లో వాటర్ చాలా నిల్వ ఉండడం కారణంగా ఈ హౌస్ ఓనర్కి తర్వాత మా గ్రామ పంచాయతీ స్టాఫ్కి కూడా వీలైనంత మట్టుకు వాటర్ స్టాగ్నెట్ కాకుండా చూడమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కానీ సిబ్బంది కానీ చాలా బాగానే పనిచేస్తున్నారు. ఇక్కడ వంట సామాగ్రిని పరిశీలించగా అక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక నీటి సమస్య తప్ప ఈ స్కూల్లో ఇంకా వేరే సమస్య ఏది లేదు. కాకపోతే పిల్లలు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఎక్స్ట్రా అకామిడేషన్